Garuda Express, an international courier service. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మిత్రపక్షమైన బీజేపీలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారనే వార్తలు ఎప్పటినుంచో వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గిల్లి కజ్జాలతో సాగుతున్న టీడీపీ బీజేపీల దోస్తీలో ఇటీవలే పరస్పర విమర్శలు సైతం మొదలయ్యాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మరో అడుగు ముందుకేశారు. ప్రజా సంక్షేమం కోణంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఏ అంశాన్ని ఆయన వదులుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైతం ఆయన మద్దతిచ్చారు. కాగా తాజాగా విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తీరు తమను సిగ్గుపడేలా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బీజేపీ సీనియర్ నేత అయిన విష్ణుకుమార్ రాజు ఏపీ సర్కార్పై ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేసేందుకు కారణం ఏంటంటే నూతన అసెంబ్లీ నిర్మాణమే. ఈ నిర్మాణంలో భాగంగా బీజేపీ శాసనసభ పక్షం కోసం కేటాయించిన గది పట్ల విష్ణుకుమార్ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బీజేపీకి మరీ ఇంత చిన్న గదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వస్తే వారిని అసెంబ్లీకి తీసుకురావాలన్న సిగ్గేస్తోందని అన్నారు. బీజేఎల్పీ రూమ్ చూస్తే తనది చేతగానితనం అనే భావన ఢిల్లీ పెద్దలకు కలుగుతుందని, అందుకే వారిని పిలవడం లేదని తన పరిస్థితిని ఆవేదన భరితంగా రాజు చెప్పుకొచ్చారు. బీజేఎల్పీ కార్యాలయం అష్టవంకర్లతో ఉందని, ఇది ఫ్లోర్ లీడర్ కు కేటాయించే రీతిలో ఉందా అని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఇచ్చిన కార్యాలయంలో బాత్రూమ్ కూడా లేదని తన మంత్రులను అడిగితే షాక్ లోనయ్యే సమాధానం వచ్చిందని విష్ణుకుమార్ రాజు అన్నారు. మీకు లేదంటున్నారు, మాది అదే పరిస్థితి అని మంత్రులు తనతో చెప్పారని ఆయన వాపోయారు. 6 మంత్రులకు ఒకే బాత్రూమ్ కేటాయించడం దారుణమని మండిపడ్డారు. స్కూళ్లు కాలేజీలు కట్టినట్లు అసెంబ్లీని కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఇలాంటి బిల్డింగ్ ను అహో ఓహో అంటూ ప్రచారం చేసుకున్నారని రాజు అసహనం వ్యక్తం చేశారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.